బహుమానమే. ఒక మాట, కుమారులు స్వాస్థ్యము, కుమార్తెలు బహుమానాలు, ఆడబిడ్డ అనగానే బహుమానము. కాబట్టి ఆడబిడ్డ ఇచ్చిన దేవుడే, మగబిడ్డ ఇచ్చిన దేవుడే, కుమారుడు ఇచ్చిన దేవుడే, కుమార్తెనిచ్చిన దేవుడే. ఎవరైనా సంతోషపడాలి, ఆనందపడాలి బైబిల్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వింటున్నవారు మగబిడ్డలు చూసి సంతోషపడక్కర్లేదు, ఆడబిడ్డలు చూసి బాధపడక ఎవరైనా పర్వాల. ఆశీర్వాదాలు చెప్పండి. పిల్లలు అనేది ఆశీర్వాదం. ఒక చెట్టుకి పండ్లు ఉంటాయి. పండ్లు ఉన్నప్పుడు చెట్టు ఎలా ఉంటుందో, ఫలాలు లేని చెట్టు ఎలా ఉంటుందో చూడండి. కాబట్టి ఇంటిలో బిడ్డలు కూడా ఫలాలు లాంటి వారు, ఇచ్చిన కుమారులు కుమార్తెలు ఫలాలు లాంటి వారు. ఆ ఇంటిలో సంతోషం, సమాధానం ఉంటుంది, ఆనందంతో ఉంటుంది పిల్లలతో. కనుక వాక్యం అంటాడు కదా, కుమారులు స్వాస్థ్యాలు, కుమార్తెలు బహుమానం అన్నాడు. రెండో మాట అంటాడు, యవ్వన కాలములు పుట్టిన కుమారులు బలవంతుని చేతుల బాణములంటి వారంట. ఏమంట? బలవంతుని చేతులు ఒక బాణం ఉంటుంది. ఎవరన్నా కానీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే వేటకి వెళ్ళేటప్పుడు కానీ, వాళ్ళలో భుజాన ఒక అంబుల పొద ఉంటుంది. అంబుల పొదలో బాణాలు ఉంటాయి, చేతులు విలంబం ఉంటుంది. కాబట్టి దేవుడు ఎలా పోల్చారంటే, జ్ఞాపం చేసుకున్నప్పుడు అంబుల పొదనగా కుటుంబం అని పోల్చాడు. అంబుల పొదనగా కుటుంబాన్ని పోల్చుకున్నా. బాణం అనగా బిడ్డలు బాణం లాంటి వారు. పిల్లల్ని ఎలా పోల్చాడు? బాణం లాంటి వారు. యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణం లాంటి వారు. వారితో బాణముతో అంబుల పొద నింపుకున్న వాడు ధన్యుడు. అర్థమైందా? ఆ బాణాలని ఎలా ఉంచుకోవాలంటే అంబుల పొదలో ఉంచుకోవాలి. జాగ్రత్తగా వింటున్నారమ్మా? ఆ బాణాలని అంబుల పొదలోని జాగ్రత్తగా పరుచుకోవాలి. ఎలాగంటే అలాగా పడేయకూడదు, ఎలాగంటే అలాగా వదిలేయకూడదు. కాబట్టి ఆ బాణమే మన పిల్లలు, ఆ బాణమే మన బిడ్డలు. ఆ బాణాలు లాంటి బిడ్డలు ఎలాగుండాలి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము అంబుల పొదలో కుటుంబాలు జాగ్రత్తగా పంచుకోవాలి. స్తోత్రాలు. జాగ్రత్తగా మన బిడ్డలందరూ కూడా దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. అట్టివాడు చిగ్గుపడక గుమ్మముల తన విరోధులు వాదించును. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములు తమ విరోధులతో వాదించును. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నప్పుడు యవ్వన పాయములో పెట్టిన కుమారులు కాదు, కుమార్తెలు కావచ్చు, వాళ్ళు అలాగని యవ్వనస్తులు ఉండగానే బిడ్డలు ఎక్కువ వస్తారు, ఉపయోగపడతారు, తల్లిదండ్రికి సహాయకరంగా ఉంటారు, తల్లిదండ్రికి ఆధారంగా ఉంటారు. కాబట్టి మన బిడ్డలను దేవునికి సన్నిధులు దేని బిడ్డరా ఈ వాక్యం ఉంటున్నప్పుడు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లలు ఇందాక చెప్పాను కదా, ఒక చెట్టుకి ఫలాలు ఎలా ఉండాలి అలాగనే మన బిడ్డలు చెట్టుకి ఎలాగ ఫలం మన కుటుంబంలో కూడా ఫలాలుగా ఉండాలి. ఆ ఇల్లు వర్ధిల్లబడుతుంది, దీవించబడుతుంది. మనకు అందరికీ తెలుసు, అన్న చెప్పిన సార్లు ఒకటో సమయంలో చదవక్కర్లేదు కానీ 1వ అధ్యాయం 3 వచ్చి ఉంటుంది. అన్న పిల్లలు లేరు. అన్న తన భర్తకి 2 భార్యలు, ఒక ఆమె కానీ పెనీనా, ఒక ఆమె కానీ అన్న. పెనీనాకి పిల్లలు ఉన్నారు, అన్నకి పిల్లలు లేరు. అన్న భక్తిపరురాలు, ప్రార్థనాపరురాలు. అన్నను పరీక్షించిన కొన్నాళ్ళు టైం తీసుకున్నాడు ఇవ్వటానికి. కానీ జనం పెడుతున్న బాధ వింటున్నారా? పిల్లలు లేనోళ్ళు పడే బాధ చాలామంది చూసి, ఒక అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి ఉంది, పిల్లలు ఇప్పుడు పెళ్ళైన కానించి బిడ్డలు లేక ఫంక్షన్ కూడా రాదు ఆ అమ్మాయి బయటికి రావాలంటే, ఇష్టపడటంలా. ఎవరేమనుకుంటారు నన్ను చూసి? అలాగని ఎవరు బాధపడలేని వాళ్ళు. కానీ కొంతమంది ఎదురు రారంట. 3వ ఫంక్షన్కి పిలవరు ఆ అమ్మాయిని, పిలిచినా పాదు. అంటున్నారా? ఒక మాటానికి బంధువులు పిలిచినా పాదు. కారణం ఏమంటే ఆ ఇంటిలో కొదువు ఉన్నది.
ఎందుకంటే అన్నాను అదే హింసించారు. ఫంక్షన్లు పిలవరు, బంధువులు పిలవరు, ఆమె ఎదురుస్తే రారు. ఎందుకంటే ఆమె గొడ్రాలనబడినటువంటి ఆమె. పేరు భయంకరమైన పేరు ఉన్నది. ఏంటంటే భయంకరమైన పేరు గొడ్రాలు. ఎవరు విలువేయరు, ఎవరు కూడా అందరు కించవరిచి మాట్లాడు, నీకు పిల్లలు పట్టరు అన్నట్టుగా, నీ గుడ్రాలు అన్నట్టుగా మాట్లాడుతున్న ఆ బాధగా తట్టుకోలేకపోదు. రోజు ఆస్తి లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా పర్వాలేదు, కానీ ఇంటిలో బిడ్డలు లేనటువంటి కుటుంబం ఎలాగా బాధలతో ఉంటుందో మీకు అనేక మందికి తెలియదు. వాళ్ళని కనుక్కోండి. నేను ప్రార్థన చేస్తుంటాను కదా, కుటుంబాలు వాళ్ళు పడే బాధ ఇక్కడి నుంచి ఇక్కడికే నవ్వుతారు, కానీ లోపల హృదయంలో ఒక బాధ. రెండేది, మనం ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు, మరొకసారి చుట్టాలు కలిగినప్పుడు, అమ్మ బాగుండావా అంటారు. నరసింహ బాగున్నాం. ఎంత పొలం ఉంది, ఎంత ఆస్తి ఉంది, ఎన్ని బిల్లుగున్నాను, ఎంతమంది పిల్లలు, స్తోత్ర. ఇది మైండ్. ఎంత ఆస్తి ఉంది, ఎంత బిల్డింగ్ ఉంది, అలాగే ఎంతమంది పిల్లలు, ఇది ప్రశ్న వస్తుంది. అప్పుడు బిడ్డలు లేనప్పుడు ఆ మొక్కమ చిన్నపాత, అదే అన్న చిన్నపాత ఉంది, బాధపడుతుంది. కనుకనే ఒక దినాన ప్రభువు దగ్గరికి వెళ్ళి ఏడ్చింది, కన్నీళ్ళు కార్చింది, మొరపెట్టుకుంది. ఏమని తెలిసిన, ప్రభువా నాకున్న నింద, నాకున్న ఈ అవమానము, నాకున్న ఈ హృదయంలో వేదన బాధ, ఒక ఫంక్షన్కి పోలేను, బంధువులు రాలేను, పోతే నా సవి చూడబోతే నన్ను కించబరుస్తుంది, మా గొడ్రాలను మాడమని, కాబట్టి నాకు ఒక మగపిల్లోని అయ్యా, ఏమన్నది, నాకు ఒక మగపిల్లోని కనుక ఇస్తే ఆ కుమారుని తిరిగి నీ మందిరానికి ఇస్తా. నాకున్న ఈ యవమ నీ దాసురాలు నాకు ఒక మగపిల్లోనికి ఇస్తే ఆ బిడ్డ నీ మందిరానికి ఇచ్చేసి నీ సేవకి ఇచ్చేస్తానయ్యా అని మొక్కుకుందంట అన్న. ఏమైంది, మొక్కుకుంది. మొక్కుకున్న తర్వాత ఆమె ప్రార్థన చేసుకొని విజ్ఞాపన చేసి విజ్ఞాపన చేసిన తర్వాత దేవుడు ఆ మొక్కుబడి తీర్చాడు. స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. దేవుని దగ్గర వేడ్చింది, కన్నీళ్ళు కార్చింది, విజ్ఞాపన చేసుకొని మొక్కుకొని ఇంటికి వెళ్ళినాక దేవుడు ఆమెకు గర్భఫలం ఇచ్చాడు. గర్భఫలం ఇచ్చిన తర్వాత ఆమె ప్రసవ కాలం వచ్చినప్పుడు కుమారుని కన్నది. ఇప్పుడు చెప్పాలా, ఏల్చమ్మా ఏమని మొక్కుకుంది మందిరములామా? వాక్యంలో ఉండవా? ఏమని మొక్కుకుంది మీరు చెప్పండి, విన్నవాళ్ళు. నాకు ఒక మగపిల్లో నీయ్య, నాకున్న నింద అవమానం, ఈ బాధ వేదన, ఆస్తి లేకపోయినా పర్వాలేదు, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ఒక పూట తిన్న బతుకుతాం, కానీ ఈ బాధ భరించగలేకపోతాను, నాకు కొడుకుని అయ్యా, ఆ నింద ఆ బాధను తీసేయి, నీ దాసురాలకు అవమానం తీసేయి, నాకు ఒక మనిషి నీ మందిరికి ఇస్తాను మొక్కుకుంది. వాగ్దానం చేసి మొక్కుకున్న తర్వాత ఇంటికి రాగానే దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నెలంతండి గర్భ పశువు కాలను కుమారుని కనింది. ఇప్పుడు ఎవరిని అడిగిందామా? ఏం వింటం లేదా? దేవుడు కాదు, ఏమని అడిగింది ఆయన దగ్గర, దేవుడి దగ్గర. అది నేను అడుగుతున్నా, కుమారుని అయ్యింది. కానిపోయేటప్పుడు కుమారుడే పుట్టాడు. అంటే దేవుడు ఏమన్నాడు, నమ్ముట నీ వల్ల నమ్ముమానికి సమస్తము అడుగుడే మీకేమన్నా. అన్న అడిగింది, మనస్ఫూర్తిగా అడిగింది, కుమారుడు ఇచ్చాడు. కుమారుడు పాలు విడిచిన దాకా ఆమె దగ్గర ఉంచింది, పెంచుతా ఉంది. పాలు విడిచిన తర్వాత మళ్ళా తీసుకొని పోయి మందిరం దగ్గర తీసుకెళ్ళి అక్కడ అంటది, సమయాల కింద ఒకటో అధ్యాయంలో ఉంటాయి, అవన్నీ కూడా చదవక్కర్లేదు. ఆమె అంటది, ప్రభువా నీ దాసురాలను వచ్చాను, ఒకప్పుడు నీ దగ్గరకు వచ్చి సంవత్సరాల క్రితం మొరపెట్టుకున్నా, కుమారునియ్యా నాకు నిండా నవమానం చేసి అడిగినప్పుడు నాకు కుమారుడు ఇచ్చావయ్యా, ఇదిగో ఈ కుమారుడు అయ్యా నువ్వు ఇచ్చింది, నీకు అడంగా బాధభంగా కుమారుడు ఇచ్చావు కాబట్టి నేను మొక్కుకున్నా, నాకు కొడుకును కనిపిస్తే నీ మందిరానికి ఇచ్చేస్తా, నీ సేవకన్నా కాబట్టి ఇదిగయ్యా నీ బిడ్డ నువ్వు తీసుకొస్తావురా. ఇక లేక పుట్టినప్పుడు మనమైతే వదిలిపెడతామా? మర్చిపోతాం. పోవయ్యో బోబో ఏదో తెలిసి గబక్కన అన్నాను, ఇప్పుడు మళ్ళీ ఈ లేని బిడ్డ నీకు ఇవ్వాలనా అని పాము కదా, ఆమె పోయింది. ఆమె పోయి అంటుంది కదా, ప్రభువా నేను నీ దాసు మరపెట్టుకున్నాను, విజ్ఞాపం చేశాను, ఈ బిడ్డ కదా, నీ బిడ్డ నీకు ఇచ్చేస్తున్నానయ్యా, తీసుకొని సేవకరికి అని చెప్పని మందిరం ఇచ్చి ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది.
ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కగాని ఒక బిడ్డని ప్రభుకి ఇచ్చి దేవుడికి ఇచ్చి వాగ్దానం నెరవేర్చి మొక్కుబడి చెల్లించకపోయిన తర్వాత దేవుడు మళ్ళీ కొన్ని దినాల కలగల దేవుడు ఒకరి తరొకరిని 5 సంతానం ఇచ్చారు. స్తోత్రాలు, హల్లెలూయా. అంత విత్తనం వేస్తే ఎంత పంట కోస్తున్నామయ్యా అంటారు అనేక మంది. వేసేది ఒక విత్తనమేగా ఇక్కడ, ఎంత పంట వేస్తాను. ఒక ఆయన ప్రశ్నించాడు, వేసింది బస్తా గింజలే కానీ 30 బస్తాలు వచ్చింది పాస్టర్ గారు మాకు అంటాడు. ఎట్లాగా ఇచ్చింది చెప్పండి? ఇచ్చింది బస్తా, చేలో నాటింది 30 బస్తాలు తిరిగి వచ్చిందంటే విత్తనం వేశాడు. ఇస్తాక ఆ సంవత్సరం విస్తాన పంటకు వచ్చాడు. అక్కడ విత్తనాలు వేయకపోతే ఏమో జరుగుద్ది? క్వశ్చన్ పంట ఉంటుందా? విత్తనమే పడినప్పుడు, త్రోవ పక్కన పడినప్పుడు, విత్తనం లేనప్పుడు పంట మలిసింది. అది తక్కబడిన నేల విత్తనం లేదు కనుక మనం ప్రభువు దగ్గర సమర్పించుకున్నప్పుడు వాగ్దానం నెరవేర్చి కావాలి. స్తోత్రాలు. వాగ్దానం నెరవేర్చుకునే వారు ఉన్నప్పుడు ఇష్టాన్ని పంట వచ్చేస్తుంది. అన్న అదే చెప్పింది, మరబిడ్డకు విజ్ఞాపన చేసుకుని దిగిన బిడ్డని ఇచ్చేసింది. తర్వాత దేవుడు ఇంటికి వచ్చిన తర్వాత ఒక బిడ్డని ఇచ్చేది బాధపడలేదు, కానీ ప్రభు దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. లేదని ఒక బిడ్డగా శాంతినటువంటి ఆమె మళ్ళా 5 సంతానం దేవుడు ఇచ్చాడు. చదువుకోండి సమూయేలు గ్రంథం ఒకటి వచ్చా, మళ్ళీ ఎంతమంది 5 సంతానం. ఇప్పుడు మందిరములో సమూయేలు పెరుగుతున్నాడు. పెద్ద కుమారుడు ఇప్పుడు సమూయేలు నామకరణం చేయండి. పెద్ద కుమారుడు మందిరం పెరుగుతున్నాడు, చిన్న కుమారుడు ఇంట్లో ఉన్నారు. చిన్న బిడ్డలు, ఆడపిల్లలు, 3 మగపిల్లలు. మరి మందిరంలో పెరిగినటువంటి వ్యక్తి గొప్ప ప్రవక్త అయ్యాడు. స్తోత్రాలు. దేవుని సేవలు ఉన్న వ్యక్తి గొప్ప ప్రవక్త అయ్యాడు, ఆశీర్వదించబడ్డాడు. కనుక దేవుని బిడ్డలారా, మన బిడ్డలు దేవుడికి అప్పగించాలా? ఈరోజున వాక్యం మన బిడ్డలకి దేవుడి చేతులు పెట్టాలా? మేము బాగానే చదివించుకుంటున్నామయ్యా, బాగానే రాస్తాం అనుకోవద్దు, తప్పు. యోహా వీళ్ళు కట్టుము అనే ప్రవేశం అర్థం. నీ బిడ్డ చదివితేనే సరిపోదు, దేవుడి కృప ఉండాలి. స్తోత్రాలు. దేవుడి ఆశీర్వాదం ఉండాలి. అప్పుడు నీ బిడ్డల పరీక్షలు కానీ ఉద్యోగాన్ని విజయాన్ని పొందగలుగుతావు. స్తోత్రాలు. ఇదేనా ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అన్న ఎలాగ కృతజ్ఞత గల ప్రభుకి ఇచ్చే ప్రభుత్వంలో మన బిడ్డలుగా ప్రభుత్వంలో పెంచాలి. వాళ్ళు మంచి సువార్థికులు అవుతారు, మంచి ప్రార్థనాపరులు అవుతారు, మంచి ఉద్యోగస్తులు అవుతారు, కలెక్టర్లు అవుతారు. బాబా కనుకని సామెతల గ్రంథంలో రాస్తాడు, దేవుని వాక్యము చదువుకుందాం. 22 అధ్యాయములు 6వ వచనంలో ఒక మాట ఇస్తాడు. కుమారు స్వాస్థ్యం అన్నాం కదా, అన్న కుమారుడు ఇచ్చాడు కదా, ఆశించాడు కదా. 22 అధ్యాయం 6వ వచనము, బాలుడు నడవత్రావను వారికి నేర్పము, వాడి పెద్దవాడి దారి నుంచి తొలగిపడు. స్తోత్రాలు. ఏం చెప్పాడు? అమ్మా కుమారుడిచ్చాను, కుమార్తెనిచ్చాను. ఇక్కడ ఉన్న వారి కన్నా బయట యూట్యూబ్లో చేస్తున్న వారు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మీరు కూడా వింటున్నారు, దేవుడు మీతో చెప్తున్నాడు, నాతో చెప్తున్నాడు. కుమారులు ఇచ్చాను కదా, కుమార్తెనిచ్చాను. నేను ఇచ్చిన బిడ్డలు చెప్పా, పుట్టినరోజు జరుపుతున్నా మంచిదే, కానీ నా పిల్లల్ని ఎలా పెంచుతున్నా? ప్రశ్న. నేను ఇచ్చిన బిడ్డ ఎలా పెంచుతున్నావు? క్రమంలో పెంచుతున్నావా? నా బిడ్డగా పెంచుతున్నావా? అన్న పెంచింది దేవుని సన్నిధిలో, దేవుడికి ఇచ్చేసింది మందిన పెరుగుతున్నాడు, గొప్ప ప్రవక్తుడు. సమూయేలు దీవించబడ్డాడు. మరి నీ పిల్లలు ఏడ పెంచుతున్నా? అన్నకి ఇచ్చాను, దేవుని పెంచింది. దేవుని సేవలో పెంచుతున్నావా? క్రమంలో పెంచే వాక్యంలో పెంచినప్పుడు ఇక్కడ అంటాడు, బాలుడు వాళ్ళు చెప్పక నడవస్త్రావను వాడికి నేర్పము, వాడు పెరిగి దాని నుంచి తొలగిపోవాలి. ఎప్పటి నుంచి పెంచాలా? ఇప్పుడు కాదండి. కొంతమంది అంటారు బడికి పోయి సాలిపోయింది, ఏమి సండే స్కూల్కి వస్తాడు. బడికి పోయి ఇచ్చాడు, నిన్నంతా పోయాడు, సాలిపోయింది కదా, ఇంకా బడికి పోయి ఇంకేం వస్తాయంటే, ఆ బడికి పోతే పరీక్ష దేవుడు చేపియొద్దా? నీ పిల్లలు చదువుగా సరిపోద్దా? కొంచెం పెద్దగా ఏందయ్యా మందిరానికి పంపించలేదు, కానీ ఇప్పుడు 10th వచ్చాడు కదండి, లేకపోతే 9th వచ్చాడు కదా, చదవాలి కదా, ప్రార్థన ఎడ కుదురుతుందంట. అదే డిగ్రీ తిరిగేటప్పటికల్లా, డిగ్రీ పెద్దగా చదువులోకి వచ్చాడు కదా, మరి ప్రార్థన ఆడకూడదు. ఎప్పుడు పంపిస్తాం? ఇంకా నువ్వు బాలుమనిచ్చే నేర్పము, ప్రభువుకు అప్పగించమన్నావు, అప్పగించింది నీ బిడ్డని దేవుడికి అప్పగించు, సండే స్కూల్ పంపు, దేవుళ్ళ పెంచు, వాడు పెరిగి దాదించి తొలగిపోడు, క్రమంలో ఉంచాడు.
మొక్క అయినది మారంది మానేనక మారుతుందా? మొక్కలోనే వంచేసేయాలి, మొక్కలోనే వంచేయాలి. కానీ మానైపోయిన తర్వాత మీరు ఎప్పుడన్నా పొట్లకాయలు చెట్లు కాయటం చూసారా? చూడాలమ్మా, ఉంటాయి పెట్టుకుంటే చాలా పొట్ల చెట్లు ఉంటాయి, ఉండే కదా. ఆ పొట్లకాయ పిందె పుట్టినప్పుడు అలా వస్తుంది. దానికి ఏం చేస్తారంటే మన పెద్దోళ్ళు ఒక రాయి తీసి తాడు కడతారు. ఎందుకు చెప్పండి అర్థం? చక్కగా కిందకి రాట, చక్కగా కిందకి రావటానికి రాయి కడతారు. అదే రాయి కట్టలేదు అనుకో ఏమైద్ది? వంకర టింకర వస్తారా. ఇప్పుడు అర్థమైందో వాక్యానికి? కాబట్టి మనం ఎప్పుడైతే బాల్యం నుంచే క్రమశిక్షణగా పెంచుతూ ప్రభువులు పెంచుతారో చక్కగా వచ్చేస్తారు. బైబిల్ అంటాడు, నీ భోజన బలు నీ పిల్లలు ఒలీవుల మొక్కలుగా స్తోత్రా. ఒలీవుల మొక్కలుగా ఉండాలి పిల్లలు, వంకర టింకర మొక్కలుగా ఉండకూడదు. స్తోత్రా. వంకర టింకరగా ఉండాలంటే అనేక అలవాట్లకు బానేసి అయిపోయి చెడు సాగు బానేసి చీకలు అంధకాలం చీకలు చూపిస్తారు. ఈరోజు కొద్ది రేపింత పెరిగిపోతుంది. కొంతమంది మీకు తెలియదు కానీ మేము వింటుంటాం, అబ్బా పాస్టర్ గారు మా అబ్బాయి ఎంత మంచోడండి, 10 మంది స్నేహితులు ఉంటారు మా పిల్లోడు. అమ్మ బాగుంటారా? పర్వాలేదా? భలే ఉంటారండి, 10 మంది స్నేహితులు. గొప్పలు చెప్పుకోడు. ప్రార్థనకు పోతారా? ప్రార్థనకు పోరు. దేవుడు లేరు. అలాంటి వచ్చి స్నేహమా? చెడును చూడకము, చెడు సావాసాలు పంపించము, క్రమశిక్షణ పిల్లని పెంచు, దేవుడి దగ్గర మనబెట్టు. నా బిడ్డ పరిస్థితి అని ప్రభువాను అప్పగించు. దేవుడు ఒక దినాన్న ఆశీర్వదిస్తాడు. దేవుని పిల్లల జ్ఞాపకం ఎఫీసీ రాసిన పత్రిక 6:4 కూడా అంటాడు, చదవండి. ఎఫీసీలకు రాసిన పత్రిక 6:4 కూడా అంటాడు. 6 ఎఫీసీలకు రాసిన పత్రిక 6:4 చదువుకుందాం. తండ్రులారా మీ పిల్లల కోపం వల్ల రేపక ప్రభువుకు శిక్షలను బోధన. నరసమ్మ ఏం చెప్పాడు? ఏమంటే చెప్పాడు? మీ పిల్లల్ని మీ తల్లిదండ్రులు చెప్తారు, మా పిల్లలు మర్చాడు. కనుకంటాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభువుకు శిక్షలను బోధనలోనే పెంచండి అంటాడు. మనం ప్రార్థనలు పోతుంటే ప్రార్థనలు పోతారు, మనం చెడు సావాసాలకు వెళ్తుంటే చెడు సావాసాలు. మనం ఏ క్రమంలో అయితే ఆ క్రమంలో చేస్తాడు. అర్థమవుతుందా? మనం ఏది చేస్తే పిల్లలు అలాగే చేస్తుంటారు. నీకు తెలీదు, ఏమి చేస్తే అది చేసి చూడండి. మనం తల్లిదండ్రి ఎలా చేస్తారో చూస్తాడు. మీరు అబ్జర్వ్ చేయమని మీరు జ్ఞాపకం చేయాలి. అనుకోబాక వాళ్ళకి తెలియదు అనుకోండి. వాళ్ళు ఈరోజు తెలియ పెద్ద జ్ఞానం ఇచ్చాడు దేవుడు. మనకు తెలియని పని వాళ్ళు చేసేస్తారు. చాలా జాగ్రత్తగా పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమి తెలియదు వాడికి. మనకు తెలియదు అనుకుంటాం, పిల్లలకు వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి అన్నీ తెలుసు. కాబట్టి పిల్లల మధ్యలో కొట్టుకోవడం, తగాదు, గొడవలు చేస్తున్నామా? అది వాళ్ళ మొత్తం అభిపాతి. కనుక దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నా, ఒక దినాన 2 భార్యాభర్తలు ముసలి వృద్ధులు ఉన్నారు. టీవీలో చూస్తున్నా, అందుకు చెప్తున్నాను. ముసలి వృద్ధాపాయములు ఉన్నారు. కొడుకుని బాగా సాగి పెద్ద చేసి బాగా బోర్మ సాచి పెళ్లి చేసి, వింటున్నారా? పెళ్లి చేసిన తర్వాత పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత కొన్నాళ్ళు తల్లిదండ్రులు బాగుండాడు, తల్లి చూసుకున్నాడు. కొన్నాటికల్లా ఆయనకి పిల్లలు పుట్టారు. ఆయన పిల్లలు పుట్టిన తర్వాత భార్య మన పిల్లలు మనకు ఏలాంగ సాగుతాయని తీసుకెళ్ళి ఇల్లు ఇది అయిపోయి ఇంట్లో ముందు ఒక పంచేసి పాకేసి పాకలో తల్లిదండ్రులు పెట్టారు ముసలి వృద్ధులని. ఇంటి ముందు పాకేసి పాకలో ముసలి వృద్ధులు పెట్టేశారు. ఈ భార్య పిల్లలు ఇంట్లో ఉంటున్నారు. బాగానండి, ఈ భార్య ఇప్పుడు జరిగిన సంగతి. భార్య మాత్రం ఇంట్లో ఉంటున్నారు. ఒక దినాన వీళ్ళు సరి చూసి చూడనట్టున్న టైంలో ఒక దినాన వాళ్ళ నాన్నగారు కొడుకు ఫోన్ చేశాడు, చిన్న ఫోన్ ఒకటి. అయ్యా మీ అమ్మెందు నీరసంగా ఉంది, బలహీనత. అమ్మో తెలుసమ్మా, ఈయను నీరసంగా ఉంది, బలహీనతగా ఉంది, బాగా ఏదో బాధపడుతుందిరా. అయ్యా రాయ్యా, పొద్దు నుంచి అన్నం తినలేదు, రాత్రి నుంచి, వింటున్నావా అని ఫోన్ చేసేటప్పటికి వచ్చాడు. ఎప్పుడుగా చెప్పగానే అరగంటకు వచ్చేసి
ఆ ఇంట్లోకి ఒక బొచ్చులోకి వెళ్ళి అంతా ఎప్పుడు అన్నం తెచ్చి సదిది పెట్టేశాడు. ఆమె పెట్టేశాడు. ఆ చల్లంగా ఆమె తింది కోలుకున్న తర్వాత బాగానండి. రెండో రోజు మూడో రోజు ఆ తండ్రికి చిన్న బలహీనత వచ్చింది. అమ్మాయినండి చిన్న బలహీనత వచ్చింది. బాగా అనారోగ్యంగా పడిపోయాడు. మంచం లేవటం వల్ల ఆయనకు అన్నం లేక బాధతో లేవలేని సమయంలో అమ్మ ఎక్కువ కదా, ఆత్రత కదా, కొడుకు ఫోన్ చేసి నాయనా మీ నాన్నగారు ఏందిరా లేచేటట్లు ఏదో పడిపోతున్నాడురా, నీరసంగా ఉంది, అన్నం రాత్రి నుంచి తినలేదురా, రాత్రి నేను పెడితే ఆ సరిగ్గా తినలేదు కనుక రయ్య ఎందో పడిపోయి అని చెప్పడానికి బాగానే ఎప్పుడుగా వచ్చాడు. అరగంట గంటకు వచ్చేసి ఆ ఇంట్లో రాత్రి మిగిలినటువంటి అంత సర్ది చేసుకొచ్చి ఏంటంటే బాగా ఆ నాన్నకిచ్చాడు. అమ్మకిచ్చాడు కానీ ముందు నాన్నకి ఇవ్వటానికి ఇవ్వలే, ఇంకా చిత్తపడుతున్నాడు ఇవ్వటానికి, ఇవ్వల రాలే, ఇంకా ఫోన్ చేసింది వచ్చాడు. నాన్నకి ఇంకా ఇవ్వల, అమ్మకు ముందు ఇచ్చాడే బాగులేదు కానీ ఇప్పుడు ఏడుస్తూ అమ్మ చెప్పింది. వచ్చి కుమారుని చేశారు, అదంతా ఎతుకుతా ఉన్నా, అటు ఇటు ఎతుకుతా ఉన్నాడంట. బయట లోపల ఎతుకుతున్నప్పుడు అప్పుడు కొడుకు వచ్చాడు, చిన్నోడు అంతోడు. సరే ఓకే తల్లి, మా అమ్మ చూడిపోని అడిగి తెచ్చింది. వచ్చి ఆ కుమారుడు చిన్నోడు అడిగంట, నానా ఏమి ఎతుకుతున్నావు నాన్న అన్నాడంట. అంటేను తండ్రి అన్నాడు కదా, అరే నిన్న అమ్మ నాయనమ్మకు అన్నం పెట్టానరా, బొచ్చ ఒకటి ఉంది, ఆ బొచ్చ నాన్నకి పెట్టాలి కాబట్టి ఎతుకుతున్నా కనిపించలేదు నాన్న అన్నాడంట. ఏమిటి ఆ బొచ్చ అని జ్ఞాపకం చేసుకొని కుక్కగా పెట్టే బొచ్చ, అన్న కుక్కకేసి పెట్టే బొచ్చేది. ఆ బొచ్చులు అమ్మగా పెట్టేది అదే బొచ్చులు, నాన్న కూడా అదే బొచ్చులే పెడుతున్నాడు. ఈరోజు బొచ్చులే పెట్టడానికి ఏనమ్మా బొచ్చులే పెట్టడానికి ఎతుకుతున్నాడు, దొరకలా. కొడుకు వచ్చాడు, ఏంటి నాన్నని, ఒక బొచ్చ నాయనమ్మని పెట్టానరా తాతకి పెట్టడానికి కనిపెట్టంటే, నాన్న నా దగ్గర ఉంది ఇదిగో అన్నాడు. తెచ్చి చీపెట్టాడు. ఎందుకంటరా ఈ బొచ్చ నేను దాసి పెట్టింది, మరి నాన్నకి పెట్టాలంటేను కదా, నాన్న ఇప్పుడు కనుక మీ నాన్నకి పెట్టి రేపొద్దు నీకు నేను పెట్టొద్దా, ఈ బొచ్చులో నువ్వు పెడుతున్నావు మీ నాన్నకి, అప్పుడు దాకా ఈ బొచ్చు కావాలి కదా, నువ్వు ఈ టైం వచ్చేదా కనుక ఈ బొచ్చ నీ కోసం దాపెట్టిన నాన్న అన్నాడంట. శాస్త్రం ఉంటా తండ్రి బొచ్చే తరతరాలంటది. మనం ఎప్పుడైతే ప్రభువులో మన బిడ్డలు పెంచగలుగుతామో, దేవుడు మన బిడ్డలను మంచి జ్ఞానము తెలివిచ్చినప్పుడు బిడ్డలు తల్లిదండ్రులు చూసుక కనిపిస్తాడు. కనుకని దేవుని బిడ్డ, దేవుని వాక్యం మన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో బిడ్డలు అప్పగించాల. అన్న అప్పగించింది మంచి గొప్ప ప్రవక్త దీవించబడ్డాడు. మన బిడ్డలు గొప్ప అంటాడు, తండ్రులారా మీ పిల్లల కోపం రేపగా ప్రభుకు శిక్షలోని బోధలు. ఏ బోధలు పెంచాలి మనం ఇప్పుడు? పిల్లల సావాసాలా? పిల్లల సాగు ఎంత ఒప్పుకుంటుందో పెంచుకుంటారు, కొంత చెప్పుగా పక్కనొద్దు. వాడు ప్రార్థన కూడా కాదా, దేవుళ్ళో ఉండాలా కాదా, ప్రార్థన కుటుంబం కాదు తెలుసుకోండి, అప్పుడు పంపండి. స్నేహితానికి వద్దని చెప్పలేదు, చెడు సావాసాలు పంపకూడదు. కనుక దేని పిల్లల ప్రభుత్వంలో దావీదు పెరిగాడు, మహారాజాడు. స్తోత్ర. చిన్న దావీదు పెరిగాడు, మహారాజాడు. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ యేషోబు అన్నదమ్ములు అమ్మేసి ఊరిపై నెట్టేసి ఇస్మాయిల్కి అమ్మేసినగా ఐగుప్తుకి బానేసగా పోయాడు. బానేసి అక్కడి నుంచి పోతోబారు దాసికి వెళ్ళాడు, అక్కడి నుంచి జైలుకి వెళ్ళాడు. చివరికి తీసుకెళ్ళి దేవుడు ఆడబెట్టాడంట, ఐగుప్తు ప్రధాని పెట్టాడు. కారణము దేవుల్లో ఉన్నాడు కాబట్టి. చిన్నప్పటి నుంచి కష్టం వచ్చిన చెరసాల పైన దేవుని విడిచిపెట్టలా. ఎంతమంది అండి వర్ధిల్లబడ్డాడు. సమయాలు చూసావు కదా, గొప్ప ప్రవక్త. ఎస్తేరు చూశాడు కదా, మహారాణి, పేద కుటుంబంలో పెట్టినట్టు ఎస్తేరు అని మహారాజు. విక్టోరియా మహారాణి దీవించబడింది. కనుక ఎంతోమంది ఆడపిల్ల దీవించబడ్డారు, మగపిల్ల దీవించబడ్డారు. కనుక ఆడపిల్ల కావచ్చు, మగపిల్ల ఎవరైనా చావచ్చు, మన బిడ్డలను ప్రభువుకు అప్పగించడమే మన పని. దేవుని సన్నిధిలో వాళ్ళు పెరగాలి. ఎస్తేరు ఎలాగ పెరిగి వర్ధిల్లబడిందో మన బిడ్డలారు. కనుకని లోకాసువార్త మనం చదివినప్పుడు ఎలా పెరగాలి, మనం చదువుతున్నప్పుడు లోకాసువార్త బైబిల్ తీసుకోండి. లోకాసువార్తలో మనం చదువుకుందాం. ఈ రోజున వాక్యాన్ని ఇంట్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకాసువార్త చదువుదాం. 2వ అధ్యాయం 40వ వచనం చదువుదాం. లోకాసువార్త 2:40 ఇచ్చుదాం. బాలుడు జ్ఞానముతో ఇంటికొనుచు ఎదిగి బలము పొందిన దేవుని దయ ఆయన మీద ఉన్నాడు. స్తోత్రాలు.
బాలుడైనా బాలికైనా ప్రభు దృష్టిలో ఒకటి. చెప్పాను కదా, కుమారులు కుమార్తెల స్వాస్థ్యం. బాలుడు జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలము పొంది దేవుని దయ ఆయన మీద స్తోత్ర. ఇప్పుడు మన మీద ఎవరి దయ కావాలంట? ఎవరి దయ కావాలి? దేవుని దయ మన బిడ్డలపై ఉండాలి. స్తోత్రాలు. దేవుని దయలో మన బిడ్డలు పెరగాలి. దేవుని కృపలో మన బిడ్డలు పెరగాలి. అప్పుడు వర్ధిల్లబడతాను మన బిడ్డలు. 52వ వచనం చదువు ఒకసారి. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల వర్ధిల్లుచుండును. యేసుక్రీస్తు ఎలా పెరిగాడంట? జ్ఞానమందును వయసునందును దేవుని దయను మనుషులు వర్ధిల్లాలి. మన పిల్లల పడగా దేవుని దయ మనుషుల దయ విద్య అందును బోధ దేవుని అన్నీ ఉండాలి. విద్య ఉండాలి, దేవుడి దయ ఉండాలి. చెప్పండి, ఓన్లీ విద్య ఉంటే సరిపోద్దా? ఓన్లీ విద్య చదువు ఉంటే సరిపోద్దా? దేవుడు దయ వద్దా? కాబట్టి దేవుని దయను మనుషులు వర్ధిల్లుచుండును. మన బిడ్డలు కూడా దేవుని కృపలో దేవుని దయలో పెరుగుతున్నప్పుడు వాడు పెరిగి పెద్దయి తల్లిదండ్రులు మంచి పేరు తెచ్చేవారుగా దేవునికి మహిమ తెచ్చేలాగా ఉంటారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు సన్నిధిలో ఉన్న మనమందరం జ్ఞాపకం చేసుకొని, మరి ఇమ్మానుయేలు అరుణాని ప్రేమించి 3 బిడ్డలిచ్చారు. ఒక కుమార్తె, 2 కుమారులు. కుమారుడైనా కుమార్తెనైనా ప్రభువులు పెంచుకోవాలి. ఎవరైనా పర్వాలేదు. నేను చెప్పాను కదా, కుమారుల స్వాస్థ్యం బహుమానులైనా ప్రభువులు పెంచుకాటమే. చదువు విషయంలో మాత్రం దేవుడికి అప్పగించాలా. దేవుని మీద భారం వేసి, ప్రభువా నువ్వే చదువులో బిడ్డ దీవించునాయనని, మరి వారు ఎలాగా బిడ్డలు అప్పగిన మన బిడ్డలు కూడా ప్రభువుకి అప్పగించినప్పుడు వాళ్ళు దేవుని దయలో మనుషుల దయలో జ్ఞానం వయసు పెరిగి పెద్దయి తల్లిదండ్రులు మంచి పేరు తెస్తారు. క్రమశిక్షణ ఒక ఎస్తేర్ లాగా కానీ, ఒక ఇట్టుర మహారాణిలా కానీ, ఒక యేషపు దావీదులకు అందరూ కూడా బిడ్డ వర్ధిల్లబడతారు. అలాంటి కృప మన బిడ్డలపై ఉండాలంటే మనము చేయాల్సింది వారి కొరకు ప్రార్థన. ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన. ఎప్పుడైతే ప్రార్థనలో పెంచుతామో, ఎప్పుడైతే సండే స్కూల్ పంపేపోవాలంటే వాళ్ళ వాక్యం ఎదుగుతూ ఉంటుంది. వాళ్ళ పాటలు వాళ్ళు వేస్తే పాటలే. సండే స్కూల్కి వస్తున్న పిల్లలు పాటలు పాడగలుగుతారు. సండే స్కూల్ పిల్లలు వాక్యం కూడా వింటారు, కొన్ని చెప్పగలుగుతారు. సండే స్కూల్కి పాకపోతే అబ్బదు ఏమి కూడా. చెప్పాను కదా, తండ్రులు చేసే తల్లి అన్నీ కూడా తెరిచిపోయి అలాగని పాటిస్తుంటారు. జ్ఞాపం చేసుకుందాం. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ బిడ్డ దేవుడిచ్చాడు, ఈ కుమార్తెని దేవుడిచ్చాడు, అమ్మా ఈ కుమార్తె దేవుడిచ్చాడు అన్న అంటది. ఆది కాండములో 4వ అధ్యాయం అంటది, యెహోవా దైవని ఒక కుమారుని సంపాదించుకొని. ఏమంటది? యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకొని అంటది కదా. దేవుని దయ వలనే కుమారులు రావాలి, దేవుని దయ వలనే కుమార్తె రావాలి. అంతేకాని మన బలము, మన జ్ఞానము, మన శక్తి కాదు. కానీ ప్రభు కృపలో ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం ఏంటన్నా ప్రతి ఒక్కరు కూడా సంతానం లేదని బాధపడబాకండి. వృద్ధాప దేవుడు ఎలిజబెత్ కుమారుని లేదా? వృద్ధాపన శారమ్మ కుమారుని లేదా? గనురాల కుమారుని లేదా? వృద్ధాపాయములు అన్నా కుమారుడు. ఎందుకు భయపడబాకండి. దేవుని వాక్యం ఎవరైనా చేరి ప్రభు ఇస్తాను. నమ్ముటని నమ్మవాని ప్రభు అన్నాలాగా మోకరించి ప్రార్థన చేయి, దేవుడు నీకు ఇస్తాడు. కుమార్తె మీ కుటుంబంలో కొదురు తీరుస్తాడు. దేవుడిచ్చిన బిడ్డలను ప్రభువుకు అప్పగించండి. పిల్లలు ఉన్నవారు ప్రభువుకు అప్పగించి ప్రభువులు పెంచండి. విద్యలోను బోధన దేవుని ఉవ్వించి వాడి పెద్దవారైనప్పుడు దేవుని క్రమంలో పెంచుకోవాలంటాడు. ఇక్కడ ఈ దినాన దేవుడి వాక్యము, కుమారులు యెహోవాను స్వాస్థ్యం. చెప్పు అన్నా, ఆమె చెప్పమ్మా. వచ్చిన కుమారులు ఎవరు? కుమార్తెలు ఎవరు? బహుమానాలు. బహుమానమైన స్వాస్థ్యమైన ఆశీర్వాదాలే కదగా. కాబట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మీరు ప్రభువుకు అప్పగించి ప్రభువులు పెంచ మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ముందుగా
103 కీర్తన అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములు దేనిని, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా, యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమ. దావీదు అంటాడు ఈ మాట, మహారాజు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తం ఆయన. పిల్లలు తీసుకో, ఆయన పరిశుద్ధ నామ, ఆయన చేసిన ఉపకారములు దేనిని, ఆయన చేసిన ఉపకారము దేనిని, ఏం చేశాడు, ఇమ్మానుయేలు అరుణ బిడ్డపటంటే దేవుడు 2 కుమారులను కుమార్తెనిచ్చి బ్లెస్సిని ఆశ్రయించి, బ్లెస్ అనగా దేవుని దీవెన. స్తోత్రం చెప్పండి. ఆ పేరులోని ప్రత్యేకత దేవుని దీవెన. దేవుని దీవెన పొందుకుంటూ 5 సంవత్సరాల కాసి కాపాడి ఏమిచ్చాడు ఆశీర్వాదం. 65 కీర్తన 11వ వచనం చదివి ముగించుకుందాం. 65వ కీర్తన 5 సంవత్సరాలు కాసి కాపాడి 6వ సంవత్సరం ప్రవేశపెడుతున్నాడు. ఏమిచ్చాడు ఆశీర్వాదాలు బ్లెస్సికి? 5 7 6 వెళ్ళిపోయి 7 స్తోత్రం అంతే, 6 నిండిపోయింది 7 ఇచ్చింది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నేను 6లోనే చూడు, 6 7 వచ్చింది. చదవండి ఏమొచ్చింది 6 7 సంవత్సరం బైబిల్ చదువు. 65 కీర్తన 11వ వచనం ఇచ్చిన ఆశీర్వాదము. సంవత్సరముని నీ దయాకిరీడు ధరిమి చేస్తున్నావు, నీ జాడల సారములు వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండల ఆనందము నడికట్టుగా ధరించుకొని ఉన్నవి, పచ్చిక పట్ల మందులను వస్త్రం ధరించి ఉన్నాయి, లోలి సచ్చాములతో కప్పబడి ఉన్నాయి, అన్నీ సంతోషధ్వని చేస్తున్నాయి, అన్నీ కానీ స్తోత్రాలు. ఏమిచ్చాడు ఆశీర్వాదం లేసికి? సంవత్సరమని దయాకిరి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. సంవత్సరం దయాకిరి 7వ సంవత్సరం ప్రవేశపెట్టాడు కాబట్టి బ్లెస్సి దేవుని దీవెలు పొందుకుంటూ మళ్ళా ఈ సంవత్సరం 1 అయిపోయి 2కి వెళ్తుంది చదువులో కూడా కృప. 2వ తరగతి కదా, కాబట్టి కృప ఎమ్మడకబడి దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ప్రార్థన చేసుకుందాం.